హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను శ్రీరామనవమి రోజు తీసానండి. సో హ్యాపీ శ్రీరామనవమి అని చెప్తున్నా నేను బై మిస్టేక్ అండి. నేను యాక్చువల్గా శ్రీరామనవమి రోజు పెడదామనుకున్న వీడియో. సో నాకు అస్సలు వీలు కాలేదనమాట. ఫుల్ బిజీగా ఉండడం వల్ల అసలు వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా ఉండడం వల్ల క్లీనింగ్స్, అంటే నేను శ్రీరామనవమి ముందు రోజు వచ్చానన్నమాట హైదరాబాద్కి. చెప్పాను కదండి 16 రోజుల పండగకు వెళ్తున్నానని. అంటే నేను మార్చి 3, 4, 5 అప్పుడు వెళ్ళేసి వచ్చాను ఫస్ట్. తర్వాత ఉగాది రోజు వెళ్ళాను అనమాట. ఉగాది రోజుకు 16 రోజులు పడతాయన్నమాట. ఉగాది రోజు వెళ్ళాను, ఇంట్లో అంతా పూజ చేసేసుకొని ఊరైతే వెళ్ళాను అనమాట. అక్కడ 16 రోజుల పండగకి మొత్తం పూజలు హోమాలు కూడా అక్కడ మళ్ళీ 16 రోజులు కూడా అయ్యాయండి. ఆ 16 రోజులప్పుడు మనకు ఏమంటారు, బలి ఇస్తారు కదండి. మీకు యాక్చువల్గా తెలిసే ఉంటుంది బలి అనేది. అమ్మవారికి మేము మారెమ్మ టెంపుల్ కట్టించాం కదండి. ఆ మారెమ్మ టెంపుల్ 16 రోజులు చేశారనమాట. టెంపుల్లో 16 రోజుల పండగ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. ప్రతిష్ట అయిన తర్వాత మనకు 16 రోజులకు కానీ లేదంటే 41 డేస్కి కానీ కంపల్సరీ ఇది అనేది ఆటలు అనేది పెట్టుకుంటారండి. ఫస్ట్ అమ్మవారికి అయితే అమ్మవారు శాంతించడానికి దున్నపోతుల్ని అనేది 2 బలిచ్చారండి. సో నేను అవి అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే నాకు ఆ బ్లడ్ అది కొంచెం ఇదిగా అనిపించి నేను తీయలేదనమాట. సో అలా దున్నపోతుల్ని ఇంకా బలి ఇవ్వడము అలా తీశారనమాట, మొత్తము చేశారు. అలాగే పూజలు అవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. ఇంకా లలిత గీత అష్టక హోమం అండి, అది కూడా చాలా బాగా జరిగిందనమాట. మనము 3 రోజులప్పుడైతే చండీ హోమం చేయించాం కదా, అలాగే 16 రోజుల తర్వాత కూడా హోమాలు జరిగాయండి. చాలా బాగా అయింది టెంపుల్లో. నాకు నేను షార్ట్స్లో పెట్టాను కదండి. నాకు ఒడిబియ్యాలు పోయడం కానీ, అక్కడ వాళ్ళు నన్ను అంటే గుడి కట్టించడం వల్ల అక్కడి వాళ్ళంతా నన్ను ఒక ఆడపిల్లలాగా భావించి నాకైతే ఒడిబియ్యం పోయడం జరిగిందండి. నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అనమాట అలా ఒడిబియ్యం పోయడం కానీ. మా ఇంటి ఆడపడుచమ్మ నువ్వు అని అనడంతో అదో టైప్ ఆఫ్ మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. అంత ప్రేమ అది చాలా బాగా అనిపించిందండి. సో ఆ విధంగా మంచిగా జరిగిందనమాట. తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి పూజలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. తమ్ముడు అహోబిలంలో ముక్కుబడి ఉండింది తమ్ముడు వాళ్ళకి. అలా వెళ్ళి అహోబిలంలో కూడా పూజ అదే మొక్కుబడి ఆటలు అంటాం కదండి, అవి పెట్టేసుకొని, ఆటలంటే మా మటుకే అనమాట. మా బంధువులంతా వెళ్ళాము. బట్ అక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పూర్తి వీడియో తీయలేదండి, కొంచెం మట్టుకే తీసాను అనమాట. సో ఆ విధంగా ఆ రోజు అలా అయింది. ఈ 4-5 డేస్ ఉన్నామనే కానీ ఆటలని పూజలని ఇటు అటు తిరిగి కొంచెం స్ట్రెయిన్ అయిపోయానండి, బాగా స్ట్రెయిన్ అయ్యాను. అంటే అలసిపోయినట్లు అయిందనమాట అటు ఇటు తిరగడంతో. 10 డేస్ గ్యాప్ ఉంది కదండి, 16 రోజులు అంటే నేను 10 వచ్చాను. మళ్ళీ 10 వచ్చి మళ్ళీ ఉగాది రోజు వెళ్ళిపోయాను. మ్యాక్సిమం 8 డేస్ 1 వీక్ అనుకోండి ఇక్కడ ఉండింది. సో ఆ విధంగా మళ్ళీ నేను చీరలు తీసుకోవడము, అమ్మవారికి 16 రోజుల పండుగకి చీరలు తీసుకోవడము, కాబట్టి అటు ఇటు తిరగడంతోనే ఆ షాపింగ్లని ఇవన్నీ అలసిపోయాను అనమాట. అలసిపోయిన తర్వాత ముందు రోజు శ్రీరామనవమి ముందు రోజు వచ్చానండి. సో ఆ క్లీనింగ్ ఓన్లీ కిచెన్ క్లీనింగ్, ఇంకా హాలు కొద్ది మట్టుకే క్లీనింగ్ అనేది చేసుకున్నానండి. ఫుల్ క్లీనింగ్ అయితే చేసేసుకోలేదన్నమాట, ఎందుకంటే పండగ రోజు ముందు రోజే వచ్చాను కదండి. సో కొద్దిగా క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ నేను పానకంలో ఇంకా మిరియాలు, కొంచెం యాలకులు, ఈ 2 కొద్దిగా కలిపి ఒక 2-3 తులసి ఆకులు వేసేసుకున్నానండి. సో ఈ విధంగా పానకం అనేది తయారు చేసుకున్నాను. అలాగే చలివిడి కూడా అండి. చలివిడి వచ్చేసి కొంచెం బియ్యం పిండిలో బెల్లం వేసేసుకొని, ఇంకా పచ్చిపాలు అండి, పచ్చిపాలైనా ఓకే, మీ దగ్గర కాంచిన పాలైనా వేసేసుకొని కొద్దిగా కలుపుకొనేస్తే మనకు ఆ బెల్లం అనేది కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత కొంచెం నేనైతే నెయ్యితో కలుపుకున్నాను అనమాట చలివిడిని. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఆవు నెయ్యి వేసానండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేసేసి కలిపేసుకున్నాను. అలా చలివిడి తయారు చేసుకున్నాను. ఇక్కడ పెసరపప్పు వచ్చేసి నేను పొట్టు పెసరపప్పు యూజ్ చేస్తానండి. పొట్టు పెసరపప్పు మంచిది కదా అని
ప్లెయిన్ పెసరపప్పు అయితే ఎప్పుడు యూజ్ చేయనండి, ఇదే యూజ్ చేస్తాను. ఆ విధంగా నేను పొట్టు పెసరపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువగా నానబెట్టుకుంటాను అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటాను అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది కదండి, ఆ టైంలో కొంచెం ఆనియన్స్ వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని వాటిని ఆయిల్లో కొంచెం వేంపేసుకుంటే చాలా బాగుంటుందండి. పోపులాగా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడైనా శ్రీరామనవమికి ఇలా తయారు చేసుకుంటాను అనమాట. అంటే ఆ పెసరపప్పు ఎక్కువగా వేసేసుకొని మా ఇంట్లో అందరూ బాగా తింటారండి ఆ పెసరపప్పు అలా చేస్తే. సో ఆ విధంగా అనేది ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే దేవుడికి అనేది నైవేద్యం అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత నేను మార్నింగ్ నుంచి ఇంకా పూజ అయిన తర్వాత ఈ విధంగా పానకం అనేది తాగుతూ ఉన్నానండి. సో క్లీనింగ్లు అయితే అన్నీ అయిపోలేదండి, ఇంకొంచెం ఉందన్నమాట క్లీనింగు. సో ఆ క్లీనింగ్లు చేస్తూ ఉన్నానన్నమాట. అందుకనే వీడియో పెట్టడానికి ఇంత లేట్ అవుతుంది. శ్రీరామనవమి రోజు తీసిన వీడియో ఈరోజు అనేది అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే నేను ఊరు నుంచి వస్తూ వాటర్ మిలన్ అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నానండి. నంద్యాలలో తెచ్చుకున్నాను అనమాట. అక్కడ వాటర్ మిలన్కి మన హైదరాబాద్ వాటర్ మిలన్కి చాలా తేడా ఉంటుందండి బాబు. ఎందుకంటారా, అక్కడ వాటర్ అయితే ఇట్లా తింటుంటే కూడా వాటర్ అయితే ఎంత ఉందో, అదే మనం హైదరాబాద్లో కొన్నామనుకోండి అంత వాటర్ అనిపిస్తుంది. నాకు ఎందుకో డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి తెచ్చుకున్నాను నేను ఫ్రూట్స్, చాలా బాగున్నాయండి. మ్యాక్సిమం నేను వచ్చేటప్పుడు చెప్పాను కదండి, మ్యాక్సిమం ఫ్రూట్స్ వీలైతే ఫ్రూట్స్ పట్టుకొచ్చుకుంటాను. ఇంకా ఆయిల్స్, నెయ్యి మీకు ఇంతకుముందు చెప్పానండి. ఇంకా ఏంటి సరుకులు ఇవన్నీ మ్యాక్సిమం అక్కడి నుంచే పట్టుకొచ్చుకుంటాను. బట్ ఈసారి మాత్రం సరుకులు ఏం పట్టుకొచ్చుకోలేదండి. అంటే సరుకులు అంటే కందిపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం తీసుకొచ్చుకోలేదు. ఎందుకంటే నేను అటు ఇటు ఇది అహోబిలంలో అండి. అహోబిలంలో మొత్తం మా ఊరు వాళ్ళంతా ఇలా అనమాట. అహోబిలంలో యాటలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా పెట్టేసుకొని చెట్టు ఉంటుంది కదండి. ఇది అహోబిలం అనేది కొండ మీద ఉంటుందన్నమాట. కొండ మీద అహోబిల నరసింహస్వామి ఉంటారు. అక్కడివి పైకి పోయి మనం వంట చేసేసుకోనికి అంత మనకు అక్కడ ఫెసిలిటీస్ ఉండవు అనమాట. ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం అండి ఇక్కడ అందరూ ఇలానే వచ్చి చాలామంది వచ్చారు. అప్పుడే మేము దిగిన టయానికైతే ఎవరు రాలేదండి. తర్వాత చాలా ఒక 10 ఫ్యామిలీస్ అలా వచ్చారనమాట. ఎంత బాగుండిందంటే అంత బాగుంది. తర్వాత నేను వీడియో తీద్దాంలే అనుకున్నా, మా తమ్ముడు పిల్లలు ఫోను ఆడి ఛార్జింగ్ మొత్తం అయిపోగొట్టారనమాట. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అందుకని నేను మొత్తం వీడియో తీయలేకపోయానండి. అంతా జనాలను అంతా వీడియో తీద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా కిందనే అనమాట, పైకి వెళ్ళకుండా కొండ మీద నుంచి దేవుడు కనపడతాడు. సో ఆ విధంగా మనము ఆ దేవుడు కనిపించే ప్లేస్లో వచ్చేసి మ్యాక్సిమం అందరూ అక్కడే పెట్టుకుంటారండి. ఆ చెట్టుకు అలా పసుపు కుంకుమతో ఆ చెట్టును దేవుళ్ళలాగా భావించి అక్కడ పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అన్నీ పెట్టేసుకొని కొట్టేసుకొని తర్వాత మనము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆటలాగా ఇవ్వాలనుకుంటున్నామో అది దేవుడికి ఇచ్చేసి అక్కడే వండుకొని తినేసి నైట్ దగ్గర 7కు అలా బయలుదేరి ఇంటికి వెళ్ళామండి. సో ఇలా అవ్వడంతో నేను అటు ఇటు జర్నీలే అయిపోయాయి అనమాట. లేకపోతే నేను మొత్తం ఆ వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో అసలు వీలు కాలేదనమాట. బట్ ఒకట్లేండి, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉండడం కూడా నాకంత ఇది అనిపించదు. ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ను అక్కడ ఉండే ఎంజాయ్మెంట్ను మిస్ అయిపోతాను. మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వీడియో తీయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించానండి. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేసేదానికన్నా నాకు ఈ ఫోన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ వీడియో తీయాలి ఆ వీడియో తీయాలి అనేసి, అందుకని జస్ట్ కొద్దిగా మీకు చెప్దామని కొద్దిగా అయితే వీడియో తీయడం అయితే జరిగిందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళతో బంధువులతో ఎంజాయ్ చేయలేమన్నమాట. అందుకని సో నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ శాతమే వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి. సో ఇక్కడైతే పండగ అయిన నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నేను బెల్ పెప్పర్స్తో చట్నీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ గ్రీన్ ఇంకా రెడ్ ఎల్లో ఈ 3 కలిపి చట్నీ చేస్తున్నాను అనమాట. టమోటాలు ఇవన్నీ మామూలు క్యాజువల్ అండి. ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో వేంపేసేసుకొని ఆ బెల్ పెప్పర్స్ కూడా వేంపేసేసుకొని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ అంతా వేసేసుకొని ఒకసారి అవి వేపుకున్న తర్వాత అవి తీసి దాంట్లోనే వేసేసుకొని తర్వాత టమోటా ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నానండి. తర్వాత కొద్దిగా అవి మగ్గిన తర్వాత సేమ్ దాంట్లోనే బెల్ పెప్పర్స్, ఇక్కడ నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను, రాక్ సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా చట్నీ చేసుకోండి.
చాలా బాగుంటుందండి. దీన్ని నెయ్యితో మనం తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను లైట్‌గా చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ బెల్ పెప్పర్స్ ఏంటంటే సి విటమిన్ బాగా ఉంటుంది కదండీ! అందుకని నేను ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. సో, సూపర్ అంటే సూపర్‌గా ఉందండి చట్నీ. మనకు దోసలోకి కానీ, రైస్‌లోకి కానీ, ఏ ఐటెమ్స్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా నేను ముందు ముందు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం ఫ్రీ అయిన తర్వాత రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తానండి. మళ్ళీ 41 డేస్‌కి ఊరెళ్ళాలి. సో, అక్కడ వీలైతే వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.